నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, జూన్ 18వ తారీఖున చాలా యోగవంతమైనటువంటి రోజు వస్తోంది, గురు పుష్యమి యోగంతో. సంవత్సరంలో 2-3 పర్యాయాలు మాత్రమే ఇటువంటి యోగవంతమైనటువంటి రోజులు వస్తాయి. మరి ఈ గురు పుష్యమి యోగాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? మీరైతే ఖచ్చితంగా ఈ గురు పుష్యమి అప్పుడే కదా ఈ రింగ్స్ అవి జయించింది, రవి యోగంలో. రవి పుష్యమి యోగం అది కూడా అంతే పవర్ఫుల్ అండ్ సేమ్. సో చెప్పండి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ గురు పుష్యమి యోగం? చాలా చాలా ఆస్పీషియస్ ముహూర్తం అని చెప్పొచ్చు పద్మిని. ఎందుకంటే ఈ గురుపుష్యమి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ మనం గురుపుష్యమి కోసం. లేవు, ఇప్పట్లో లేవు. అయితే మనము బంగారం కొనాలన్నా, పెళ్ళిళ్ళకి ముఖ్యంగా వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. పెళ్ళిళ్ళకి మేము బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా, వస్త్రాలు కొనాలన్నా, లేదా కొత్త వెహికల్ కొనాలన్నా, కార్ కానీ బైక్ కానీ ఇలాంటివి ఏం కొనాలన్నా, కొత్త పుస్తకాలు కొనాలన్నా కూడా ఈ ముహూర్తము అద్భుతమైన ముహూర్తము. ఇంకా ఆ ముహూర్తం ఈ ముహూర్తం అని చూడొద్దు. అవునా? ఇంతకంటే అద్భుతమైన ముహూర్తం ఇంకొకటి ఉండదన్నమాట. అంటే ఇది మాకు సెట్ అవుతుందా, సెట్ కాదు ఇంకా అని పట్టించుకోక, దేనికి ఏ జాతకం వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు. ఎందుకంటే కింగ్ ఆఫ్ నక్షత్రం నేను ఎప్పుడు చెప్తాను, పుష్యమి ఏంటి, గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది, ఎదుగుదల. ఇంకా గురువు అంటే మనకి నాలెడ్జ్, విజ్డము, ప్రాస్పరిటీ, ఇద్దరు కాంబినేషను. అమృత సిద్ధి యోగం వచ్చింది, సర్వార్థ సిద్ధి యోగము, ఇవన్నీ యోగాలతో కలిసి ఉండేటువంటి అద్భుతమైన ముహూర్తం అని చెప్పొచ్చు. ఇక ఆ రోజు గురువుల్ని కలుసుకోవటం కోసము, గురువుల్ని కలిసి గురోపదేశం తీసుకోవడము, లేదా ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకోవటము, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నా, పిల్లల్ని కాలేజీలకు పంపించాలన్నా, స్కూళ్ళకి పంపించాలన్నా. ఎందుకంటే జూన్ 18 మళ్ళీ నవమ సంఖ్య, అదే భక్తి సంఖ్య. అండ్ వెరీ వెరీ చాలా ఎంతటి పవర్ఫుల్ అంటే అంతటి పవర్ఫుల్ అనమాట. దీనికి ఇంకో వేరే తిరుగు లేదు పద్మిని. బ్యూటిఫుల్. అలాగే ఆ రోజు మీ గురువుల్ని కలవటానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పసుపు రంగు కర్చీఫ్ తీసుకెళ్ళి ఇవ్వండి. ఎల్లో కలర్ కర్చీఫ్ లేదా ఎల్లో కలర్ పుష్పాలు. మ్యాంగోస్ వస్తున్నాయి ఇప్పుడు, మ్యాంగోస్. అలాగే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా కూడా అనార్థులకు కానీ ఎల్లో ఫ్రూట్స్ డొనేట్ చేయండి. బనానాస్ కానీ, మ్యాంగోస్ కానీ. ఎందుకంటే మనం చేసే చిన్న చారిటీ అయినా మల్టిపుల్ టైమ్స్ ఫలితం వస్తుంది. ఆ రోజు ఏం చేసినా కూడా మల్టిపుల్ టైమ్స్ అవుతుంది అనమాట. యాడ్ ఆన్. బట్టలు కూడా మరి పెట్టచ్చు గురువులకి. పసుపు రంగు వస్త్రాలు ఇవ్వచ్చు, లేదా ఏదైనా పసుపు రంగు పుష్పాలు, పసుపు రంగు ఫ్రూట్స్. అలాగే మీరు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని 7 గోమతి చక్రాలు, 8 లక్ష్మీ గవ్వలు ఆ పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి భగవంతుడి దగ్గర, గురువు దగ్గర పెట్టుకొని తర్వాత మీ లాకర్లో పెట్టుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. ఇట్లా లైవ్ గురువులు లేరు అని అనుకుంటే గురు దత్తాత్రేయ స్వామికైనా మనం సమర్పించవచ్చు కదా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. అవును, దత్తపీఠాల్లో కూడా సమర్పించవచ్చు. ఇప్పుడు గురువులు అంటే మనకి లైఫ్లో గైడ్ చేసేవాళ్ళు. చాలామందికి టీచర్స్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, చాలామందికి స్పిరిచువల్ గురువుస్ ఉంటారు. అలాగే వాళ్ళకి విద్య ఏ విధంగా అయినా, కొంతమందికి మనం చూసుకుంటే వాళ్ళు మెకానికల్లో ఉండొచ్చు, సివిల్లో ఉండొచ్చు, ఆస్ట్రాలజికల్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు గురువులు. ఏ విధమైన గురువు అయినా సరే గురువే. మీ లైఫ్కి ఒక పాత్ చూపించిన వాళ్ళు గురువే. వాళ్ళని వెళ్ళి దర్శించుకోండి. లేదా మీకు వెళ్ళటం కుదరకపోతే ఫోన్లో బ్లెస్సింగ్స్ తీసుకోండి. వాళ్ళకి ఏదో ఒక గూగుల్ పే, ఫోన్పే చేసి వాళ్ళకి ఫ్రూట్స్ కొనుక్కోమని, ఎల్లో ఫ్రూట్స్ అలాంటివి చేయండి. చాలా ఎక్కువ ఫలితము. అలాగే మీరు బంగారం కొనలేము అని నిరాశపడవలసిన అవసరం లేదు. ఆ రోజు చక్కగా పసుపు రంగు ఏదైనా, నేను చెప్పాను కదా, ఎల్లో కర్చీఫ్ తెచ్చిపెట్టుకోండి, లేదా పసుపు కొని తెచ్చుకోండి. పసుపు లేదా పసుపు కొమ్ములు కొని తెచ్చుకున్నా చాలా మంచిదన్నమాట. చాలా చాలా కలిసి వస్తుంది. నవగ్రహాల్లో గురుగ్రహానికైనా ఈ పసుపు కొమ్ములు అలా మాల కింద వేయచ్చా అక్క? వేయొచ్చు. 54 పసుపు కొమ్ముల్ని చక్కగా మాల కింద కట్టి, మనం ఎలాగైతే ఇప్పుడు గురువుకి మనము ఈ కాబూలి శనగలు దండ ఎలా అయితే గుచ్చుతామో, అలాగే ఈ పసుపు కొమ్ములతో దండ వేసినా కూడా గురువు అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఎందుకంటే నేను అనగాస్వామి, అనగాలక్ష్మి పూజ చేసేటప్పుడు స్వామికి పసుపుతో చేయిస్తాను, అమ్మవారికి కుంకుమతో చేయిస్తాను అర్చన. ఆ రోజు అనగాస్వామి, అనగాలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి ఇంట్లో. నేను చెప్పిన ఈ చిన్నది గోమతి చక్రాలు, లక్ష్మీ గమలు తీసుకొచ్చి పెట్టుకొని తర్వాత లాకర్లో పెట్టుకోండి.
మీకు సక్సెస్ అనేది వస్తుంది. అమేజింగ్. ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా, అలాంటి సక్సెస్ వస్తుందన్నమాట. రైట్. అయితే సక్సెస్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు జనాల్లోకి బాగా సక్సెస్ఫుల్గా వెళ్ళింది సిద్ధమంగళ స్తోత్రంతో. అవును, ఖచ్చితంగా కదా. అసలు మన ఫస్ట్ వీడియో కూడా అదే. అవును, ఇఫ్ యూ రిమెంబర్. ఎస్, అది ఎందుకు మర్చిపోతాం. అసలు సిద్ధమంగళ స్తోత్రమే నన్ను నిలబెట్టింది. నాకు వాక్స్థితి వాక్చాతుర్యం పీఠం రావటానికి కారణమే సిద్ధమంగళ స్తోత్రం. నేను ఈ విధంగా ఇక్కడ కూర్చున్నాను చెప్తున్నానంటే దానికి దత్తాత్రేయ స్వామి ఈ స్తోత్రం ద్వారా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇంకా గుర్తుంది 4 years బ్యాక్ అనుకుంటా. 4 years బ్యాక్. అవును. ఏమైనా చేద్దాం అక్క, దత్తుడి ఆరాధనలో ప్రత్యేకంగా ఉన్నారు అని అంటే సిద్ధమంగళ స్తోత్రం గురించి చెప్దామా అన్నారు. అవును, ఓకే చెప్దామని చెప్పి కూర్చొని చేయడం జరిగింది. సరే, ఇట్లా యోగవంతమైనటువంటి రోజుల్లో సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించడం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రం చదివితేనే స్వామి చెప్పారు, నాయనలారా పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన ఎడల అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. అంటే ఒక్కసారి మనం సిద్ధమంగళ స్తోత్రం చేస్తేనే స్వామి అంతటి ఫలితాన్ని, అంటే 11 సార్లు మనం చేస్తే ఆ రోజు గనక 54 సార్లు కానీ 108 times కానీ చేసుకుంటే అసలు మీకు అఖండ విజయం, ఇంకా తిరుగులేదు. గురువు ఎలా అంటే ఇలా షవర్ చేస్తారు, బ్లెస్సింగ్స్ ఇలా పూలవాన కురిపించినట్టు అలా షవర్ చేస్తారు. ఎప్పటిదాకా ఉందక్క గురు పుష్యమి యోగం? ఆ రోజున ఆ రోజు చాలా తక్కువ సమయం ఉంది మనకి, ఉదయం 11:30 వరకే ఉంది. ఓకే. అందుకే ఆ సమయంలోనే, ఈ సమయం లోపే మనం పూర్తి చేసుకోవాలి. ఆరాధన అయితే ఏంటి, ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం ఏదైనా కూడా. ఓకే. ఒకవేళ ఆ ముహూర్తంలో మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా మీరు చదువుకోవచ్చు. అలా ఏమీ తప్పులేదు. స్టార్ట్ చేయడమే ఇంపార్టెంట్. ఎలా అవుతుంది, నాకు 54 సార్లు అవుతుందా లేదా, 108 సార్లు అవుతుందా లేదా కాదు. ఆ రోజు మనం లైవ్ ఇద్దాం పద్మిని. తప్పకుండా లైవ్ ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రం. మనతో పాటు అందరూ ఆ లైవ్లో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేశాము, మేము కూడా మీతో పాటు 11 సార్లు చదివాము సిద్ధమంగళ స్తోత్రం అని మనకు కమెంట్ చేస్తే అలాగే వాళ్ళకి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. 11 times చదవటానికి ఇంచుమించుగా 20 minutes పడుతుంది. అంతే కదా. అంతే. సో ఆల్మోస్ట్ మనకి సూర్యోదయం నుంచి 11:30 వరకు ఉంది యోగం. ఉంది. 54 సార్లు ఈజీగా అయిపోతుంది. ఇంకా సామూహికంగా సమిష్టిగా గనక చేశారంటే, సామూహికంగా అదే లెక్కన ఒక 5గురు ఉన్నాం అక్క, అలా చేసుకోవచ్చు. 5గురు 5 సార్లు చదివితే 25 సార్లు చదివినట్టు, 10 సార్లు చదివితే 50 సార్లు చదివినట్టు, 11 సార్లు చదివితే అలా 20 సార్లు చదివితే 108 సార్లు అయిపోతుంది కదా. 22 సార్లు చదివితే 108 సార్లు అయిపోతుంది. అందరూ కలిసి కూడా హాయిగా చేసుకోవచ్చు. ఆ సమిష్టి సాధనే స్వామికి ఇష్టం కాబట్టి ఆ రోజు అందరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఒక సమయం మనం పెడదాం పద్మిని. ఉదయం 10 నుంచి 11:30 సమయంలో అందరూ చదవండి సిద్ధమంగళ స్తోత్రం. ఆ సమయంలో మాకు కమెంట్స్ పెట్టండి. మీ పనంతా చేసేసుకోండి. 10 to 11:30 వరకు ముహూర్తం ఉంది కాబట్టి మీ ఇళ్లలోనో లేదో దేవాలయాల్లో పీఠాల్లో, లేదా మన దత్తపీఠంకి రావాల్సిన వాళ్ళు హైదరాబాద్లో ఉండే వాళ్ళు రావచ్చు, లేదా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మీ పూజ గదిలో స్వామి ముందు కూర్చొని చదివి మాకు కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం పాడేద్దామా సిద్ధమంగళ? తప్పకుండా పద్మిని. సిద్ధమంగళ స్తోత్రం అలాగే నామజపం కూడా చెప్తాను. ఆ 2 నామస్మరణ కూడా భజన లాగా చేసుకోవచ్చు. అలాగే అక్క. ముందు ఏం చేద్దాం? ముందు సిద్ధమంగళ స్తోత్రం చేసేద్దాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ,
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. ఈ స్తోత్రం యొక్క ఫలితం చెప్తాను నాయనలారా. పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన అనగాష్టమి వ్రతం చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగిలచే పఠింపబడును. ఈ స్తోత్రం పఠించినంతనే కోరికలు నెరవేరును. ఈ స్తోత్రం పఠించిన దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృపకు పాత్రులగరు. ఈ స్తోత్రం పఠించిన చోట సూక్ష్మవాయు మండలంలో సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తిరుగుదురు. అద్భుతం. నామజపం ఏం చేస్తాం? నామజపం చేద్దాం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఇలా నామస్మరణ చేస్తే ఇదే కంటిన్యూ చేస్తే చాలా మంచిది. ఈ విధంగా మీరు ఓ 10 నిమిషాలు చేయగలరా, 20 నిమిషాలు చేయగలరా, ఒక గంట సేపు చేయగలరా. ఈ నామస్మరణ ఏంటంటే మనని భవబంధాలని అంటే ఈ సంసార సాగరంలో నుంచి తరింపజేస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, నీకు మార్గాన్ని సూచిస్తుంది. సిద్ధమంగళ స్తోత్రం కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ నామజపం కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, కింద కూర్చోలేము, లేకపోతే దేవుడి గదిలో కూర్చునే పరిస్థితి లేదు, మేము ఇట్లా హాల్లోనో కుర్చీల్లో కూర్చుని చదువుకోవచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా చదువుకోవచ్చు. స్వామి ఒక్కటే చెప్తారు, నీ సోల్ అనేది ఎప్పుడు నా గురించి తాపత్రయపడుతుందో దాన్నే నేను చూస్తాను. నువ్వు అక్కడ కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నావు అని కాదు. నీ మనసు ఎల్లవేళలా నాతో అంటే నా నామస్మరాన్ని కోరుకుంటుంది, నన్నే నువ్వు నిలుపుకున్నావు అని అంటే అంతకు మించి ఏమీ లేదు పద్మిని. వాళ్ళు మంచం మీద కూర్చొని కూడా పడుకొని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రోజు రాత్రి పడుకునే ముందు చదువుకోవచ్చు అని చెప్తా ఉంటారు కదా. హ్యాపీగా చదువుకోవచ్చు. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మనము రాత్రి పడుకునేటప్పుడు చదువుకొని పడుకోవటం వల్ల మనం ఒక ధ్యాన అవస్థలోకి వెళ్ళిపోతాం. అంటే మన మనసు ఆయన మీద లగ్నం అవుతుంది అనమాట. దాన్ని అద్భుతం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇది లైవ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు మార్నింగ్ 10 to 11:30 లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్లో మీరు చదవండి. అంతా చదివిన తర్వాత అక్కడే కమెంట్ సెక్షన్లో రాయండి. చేశాం మేము సిద్ధమంగళ స్తోత్రాన్ని. చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. జయ గురుదత్త. జయ గురుదత్త.